హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా సింపుల్గా చేసుకునే స్నాక్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. నేను కూడా చాలా ఇష్టంగా తింటానన్నమాట. శనగపిండి, బియ్యం పిండి ఉంటే చాలు టేస్టీగా మురుకులు తయారు చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా ఉన్నాయి. చూడండి, చాలా బాగున్నాయి అన్నమాట. ఇంత టేస్టీగా చేసుకునే ఈ మురుకుల రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలంటే కొంచెం వెడల్పుగా పెద్దగా ఉన్న బౌల్ తీసుకోండి. నేనైతే హాఫ్ కేజీ శనగపిండితో ట్రై చేస్తున్నాను అనమాట. సో హాఫ్ కేజీకి నాకు ఒక పెద్ద రైస్ కుక్కర్ గిన్నె నిండా వచ్చాయండి. జస్ట్ 20 మినిట్స్లో అయిపోతుంది అనమాట. సో చాలా తక్కువ టైంలోనూ తొందరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అయితే ఫస్ట్ నేను ఇలా శనగపిండి తీసుకుంటున్నాను. హాఫ్ కేజీ శనగపిండికి నేను పావు కిలో రైస్ పిండి యాడ్ చేస్తున్నానండి. సో పావు కేజీ రైస్ పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ వేస్తే మాత్రం మరీ గట్టిగా అయిపోతాయి. అలా కాకుండా హాఫ్ కేజీకి నేను పావు కేజీ అంటే హాఫ్ కేజీ శనగపిండికి సగానికి వేసుకోవాలన్నమాట. మీరు ఏదైనా బౌల్తో మెజర్మెంట్ తీసుకుంటే ఒక బౌలు శనగపిండి అయితే సగం బౌలు బియ్యం పిండి ఉండేలాగా చూసుకోండి. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. చాలా క్రంచీగా ఉంటాయండి. తర్వాత నేను ఇలా బ్లాక్ జీలకర్ర వేస్తున్నాను. ఈ బ్లాక్ జీలకర్ర చాలా మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే నార్మల్ జీలకర్ర వేసుకోవచ్చు, లేదంటే వామ్ అయినా వేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఈ బ్లాక్ జీలకర్ర వేస్తున్నాను. తర్వాత చిటికెడంత పసుపు వేసుకోవాలి. తర్వాత మనం కారానికి తగ్గట్లుగా కారం పొడి వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని నార్మల్ వాటర్ తోటి కలుపుకోవాలి. మీరు ఇంకా టేస్ట్ కావాలి అనుకుంటే పచ్చి పల్లీలను మిక్సీ పెట్టేసి ఆ పౌడర్ కూడా యాడ్ చేయొచ్చు. అయితే పల్లీలు కానీ ఏం లేకపోయినా మంచి టేస్టీగా చేసుకునే విధంగా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా చేసుకునే ఈ మురుకులు అన్నమాట. చాలా బాగుంటాయండి. జస్ట్ ఈ 2 ఇంగ్రీడియంట్స్ తోటి మురుకులు చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మీరు టేస్ట్కి తగ్గట్లుగా ఉప్పు, కారం అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ పిండి అంతా కూడా నీట్గా కలిపేసుకొని తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ గోధుమ పిండి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అలా కలిపేసుకొని దానికంటే ఇంకొంచెం మనకు లూజ్గా ఉండాలండి. మనం మురుకుల గొట్టంలో ఈ పిండి వేసినప్పుడు ఈజీగా మనకు ఆయిల్లో డ్రాప్ అయ్యే విధంగా కలుపుకోవాలి. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేయండి, లేదంటే ఆయిల్ మంచిగా వేడి చేసి వేడిగా ఉన్న ఆయిల్ 2 గరిటెలు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఆయిల్ కానీ బటర్ కానీ ఏమి యూస్ చేయడం లేదు. డైరెక్ట్ నార్మల్ వాటర్ వేసేసి పిండి అయితే కలిపేసుకుంటున్నాను. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలండి పిండి. మనం ఈ పిండి కలుపుకోవడంలోనే టేస్ట్ అంతా ఉంటుంది. సో ఎక్కువ లూజ్ అయిపోతే మనం మురుకులు అనేది సరిగ్గా రావన్నమాట. అలానే గట్టిగా ఉంటే కూడా మురుకుల గొట్టంలో నుంచి పిండి అస్సలు డ్రాప్ అవ్వదు. సో మనం పిండి అనేది పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూపించినట్లుగా కలుపుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పూరీ చేశానండి. అందులోనే ఇంకొంచెం ఎక్స్ట్రా ఆయిల్ చేసేసి అదే ప్యాన్లో ఈ మురుకులు అనేది వేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం కావాల్సినంత సైజులో ఈ మురుకుల గొట్టానికి ఫస్ట్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. మనకి ఈజీగా డ్రాప్ అవుతుంది. తర్వాత మనం ఈ గొట్టానికి సరిపడ పిండి ఇలా రౌండ్ షేప్లో చేసుకొని సరిపడనంత పిండి పెట్టేసుకొని కొంచెంగా మురుకులు అనేది తయారు చేసుకోవాలి. కొంచెం షేప్ అనేది మన ఇష్టం అండి. మనం కావాల్సినంత షేప్లో మనం వీటిని డ్రాప్ చేసుకోవచ్చు. నేనైతే స్టార్ ఉన్నది ప్లేట్ వచ్చి యాడ్ చేశాను అనమాట. చాలా బాగుంటాయి అని చెప్పేసి ఇలా స్టార్స్ ఉండే విధంగా ఆ ప్లేట్ని నేను ఈ గొట్టానికి సెట్ చేసుకున్నాను. ఇలా మనం రౌండ్ షేప్లో డ్రాప్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా డ్రాప్ అవుతుందో. మనం పిండి కలుపుకునే విధానం బట్టి ఇవి ఈజీగా అనిపిస్తుందండి. సో మనం పిండి ఎప్పుడైనా సరే గోధుమ పిండి కంటే ఇంకొంచెం లూజ్ కన్సిస్టెన్సీ అనేది రెడీ చేసుకోవాలి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఇలా ఆయిల్లో వేయగానే మంచిగా నురుగు వస్తుందన్నమాట. అలా బాగా ఫ్రై అయ్యి ఆ నురుగు రావడం స్టాప్ అయిపోతుంది. అలా స్టాప్ అయితే అవి మనం వేసిన మురుకులు మంచిగా వేగినట్లు అర్థం. అలా వచ్చేంత వరకు వీటిని మంచిగా కదిలించకుండా బాగా ఫ్రై చేసుకుంటే అవి విరిగిపోకుండా పర్ఫెక్ట్ షేప్లో వస్తాయండి. సో మనం ఏమాత్రం ఆ నురుగు ఆనిపోయేంత వరకు గరిటె పెట్టి కలపాల్సిన అవసరం లేదు. అలాగే వదిలేసి తర్వాత అవి మంచిగా మనం రివర్స్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు.
ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ నురుగు రావడం స్టాప్ అయిపోతుంది అనమాట. ఇలా స్టాప్ అయినప్పుడు మంచిగా ఫ్రై అయినట్లు, చాలా క్రిస్పీగా కూడా వస్తాయండి ఇలా చేసుకుంటే. సో చూస్తున్నారు కదా, మంచి కలర్ వచ్చింది, అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు వీటిని రిమూవ్ చేసుకోవాలి. అంతే, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటాయి. ఇంకా సేమ్ ప్రాసెస్ అండి, మిగిలిన పిండి కూడా సేమ్ ఇలాగే వేసుకోవాలి. మళ్ళీ కూడా సేమ్ ఇలాగే వేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. పిండి ఎప్పుడైనా సరే గోధుమ పిండి కలుపుకుంటాం కదా, దానికంటే ఇంకొంచెం లూజ్గా కలుపుకోవాలి. అలా లూజ్గా కలుపుకుంటే మనకి ఇలా వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఆయిల్లో డ్రాప్ చేసేటప్పుడు చెక్ చేసుకోండి, లేదంటే మనకు ఆయిల్ కూడా మన మీద పడుతుంది అన్నమాట. ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు వీటిని ఏమాత్రం గరిట పెట్టి కలపకూడదు. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం రివర్స్లో మళ్ళీ కూడా ఫ్రై చేసుకోవాలి. అంతే, ఈ మొత్తం పిండి కూడా నాకు ఈ పెద్ద రైస్ కుక్కర్ గిన్నె నిండా వచ్చాయండి. ఆల్రెడీ సగం తినేసామన్నమాట. పిల్లలు ఇంకా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఎప్పుడెప్పుడు తినాలా అని ఇంట్రెస్ట్ చూపిస్తూ ఒక్కొక్కటి తీసుకొని తినేసారనమాట. సగం వరకు అయిపోయాయి. ఆల్రెడీ చేస్తుండగానే సగం అయిపోయాయండి. ఇంక ఇవైతే మాకు 2 days కూడా రావు. అయితే నేను 1/2 kgకి ట్రై చేశాను అనమాట. టేస్ట్ అయితే అద్భుతంగా ఉన్నాయి. సేమ్ ప్రాసెస్ ట్రై చేయండి. ఇందులో ఎలాంటి పల్లీలు కానీ ఏం వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ రైస్ పిండి అలాగే శనగపిండి ఉంటే చాలు. ఇంకా మిగిలినవన్నీ మన ఇంట్లోనే ఉంటాయన్నమాట. నేనైతే ఇది బ్లాక్ జీలకర్ర వేసాను అనమాట. ఇది కాకుండా నార్మల్ జీలకర్ర కూడా వేసుకొని చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి ఏదైనా స్నాక్ లాగా చాలా బాగుంటుందండి. ఇంకా స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా, ప్రతిరోజు పిల్లలకి ఇంకా స్నాక్స్ పెట్టాల్సి వస్తుంది. సో ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీ పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టి పంపించండి. చాలా ఇష్టంగా తింటారు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఏదైనా అప్పుడప్పుడు తినాలి అనిపిస్తూ ఉంటుంది కదా, ఆ టైంలో ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. చూడండి ఎంత క్రంచీగా ఉన్నాయో. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేసి ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి.